హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు వండిన విధానం చూద్దాం రండి. ముందుగా మనం చింతపండు కడిగి పక్కన పెట్టుకుని, అలాగే రకంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత కళాయి పెట్టుకుని నూనె వేసుకుని దానిలో జీలకర్ర వేసి ఉల్లిపాయలు బాగా వేపాలి. వేపిన తర్వాత పచ్చిమిర్చి అందులో వేసి చాలా ఎక్సలెంట్గా వేపుతుండే. దాని తర్వాత అల్లం పేస్టు, అదే రకంగా పసుపు తర్వాత వెంటనే టమాటా ముక్కలు కూడా వేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అదే రకంగా కొంచెం మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసి తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి కస 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 కలిపితే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సూపర్. మళ్ళీ మూత పెట్టిన చేస్తారు మా ఆవిడ. అదే రకంగా అలా కలుపుతూ మూత తీస్తూ చూస్తూ కలుపుతూ తగినంత ఉప్పు కారం వేసుకుని కలిపి తర్వాత చింతపండు పులుసు వేసుకుని అదే రకంగా బాగా మరగనిచ్చి గరం మసాలా కూడా వేసుకుంటే మై డియర్ ఫ్రెండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. దాని తర్వాత కొత్తిమీర వేసుకుని మరిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి మీరు షేర్ చేస్తే కనుక మేము చాలా సంతోషిస్తాం మై డియర్ ఫ్రెండ్స్.